పెట్టుకుంటాం. కానీ భగవంతుడు ఏదైతే చెప్తున్నాడో దానిని అనుసరించి ఎవరైతే నడుస్తారో వాళ్ళే దైవ సేవకులు అనేది నేను నమ్ముతాను. ఎందుకంటే మనందరికీ అంటే మనకున్న దానిలో ఏదో విధంగా సేవ చేయాలి. అంత మనకు మించి సేవ చేయమని అయితే ఏ భగవంతుడు చెప్పడు. మరి ఇంకా అన్నిట్లోకి క్షమించే గుణం అంటే మటుకి చాలా తక్కువే ఉంటుంది. మనల్ని ఎవరైనా తిడితే అసలు మనకు క్షమించే ప్రసక్తే లేదు. అందుకనే యేసయ్య దేవుడైతే మనం మనుషులు, ఆయన మనుషుల్లో దేవుడైతే మనం మటుకు మనుషులుగానే మిగిలిపోయాం. అన్నీ అలవర్చుకోవాలి. అందరూ ముందు వారు కూడా మనకి గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ బ్రదర్ గ్లెన్ ఫ్రమ్ ఇంగ్లాండ్. ప్లీజ్ కమ్ అండ్ షేర్ ద క్రిస్మస్ గ్రీటింగ్స్. ఈరోజు గ్లెన్ గారు ఇండియన్ స్టైల్లో మరి చక్కగా మనకి కనబడటం చాలా సంతోషకరం. రాత్రి నుంచి ఈ డ్రెస్ చూసుకోవటమే సరిపోయింది. ఇప్పటికీ 4-5 అద్దాలు పైన అటు ఇటు చాలా, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం. సో ఈ డ్రెస్ ప్రత్యేకంగా మనము ఇటు ఓసి ఏరియాలో మిషన్ ట్రైనింగ్ సెంటర్ పెట్టాము. వాళ్ళు ఎంతో ప్రేమతో మరి గ్లెన్ గారిని మొన్న విజిట్ చేసినప్పుడు వారికి వచ్చినటువంటి ఆలోచన ద్వారా వారే ఈ డ్రెస్ కొని రాత్రి పంపించారు. నిజంగా వారికి మనం అభినందనలు తెలియచేయాలి. వారు చాలా ప్రేమతో ఈ డ్రెస్ పంపించారు. నౌ గ్లెన్ is going to share the greetings. Merry Christmas everybody. మీ అందరికీ సంతోషకరమైన క్రిస్మస్ శుభాకాంక్షలు. It's been a complete pleasure to be here amongst you. మరి మీతో ఉండడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. I've made many friends. I've had some great experiences. MD గారు yes. I've made many friends. I've had some great experiences and we've worked very hard. మరి ఇక్కడ నాకు చాలా సంతోషంగా ఉంది. అనేక మంది స్నేహితుల్ని నేను సంపాదించుకున్నాను. ఇక్కడ అనేక మంది ఆత్మీయుల్ని నేను కలుసుకోవడం నాకు సంతోషం. And I really have had some wonderful evenings. మరి చాలా సంతోషకరమైన సాయంత్రాలు నేను ఇక్కడ గడిపాను. Evening with Baba was very special. Thank you so much. అంతే I will always remember this. ఇక్కడున్న బాబా గారితో ఒక సాయంత్రం నేను వెళ్ళాను. వారి ప్రేమకు నేను కృతజ్ఞుడై ఉంటా ఉన్నాను. So it's been an absolute pleasure. ఇక్కడ ఉండడం నాకు నిజంగా చాలా సంతోషకరం అండి. Yeah. This is my first Christmas that I am sharing with you. మరి నేను మీతో ఇలా మాట్లాడడం నిజంగా ఇది నా మొదటి క్రిస్మస్ నేను ఇక్కడ జరుపుకోవడం. And I will remember it greatly. And I hope that it will be the first of many Christmases to come. Okay, sir. సో నేను ఈ క్రిస్మస్ ని నా జీవితంలో ఎప్పుడు మరిచిపోను. The first of many Christmases to come. మరి నా జీవితంలో అత్యంత సంతోషకరమైన క్రిస్మస్ ఈ రోజు నేను ఇక్కడ జరుపుకుంటున్నాను. అందుకు మీకు వందనాలు. So looking forward to seeing you all again very soon. మరి మరలా అతి త్వరలోనే నేను మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. మరలా నేను వస్తాను. మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు. Merry Christmas.
Happy New Year. సంతోషకరమైన క్రిస్మస్ శుభాకాంక్షలు. And God హ్యాపీ bless. క్రిస్మస్. And God bless. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ గ్లెన్. గ్లెన్ గారు ఆయన ఇంగ్లాండ్లో ఆయన పుట్టాడు. ఆయన తన జీవితంలో వాళ్ళ తాతగారు వాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు, కానీ ఈయనైతే దారి తప్పాడు. మరి నేను బ్యాంకాక్ వెళ్ళినప్పుడు బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో గ్లెన్ గారు నాకు కనిపించాడు. మేమిద్దరం కూర్చొని దేవుని గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత నేను ఆయన కోసం ప్రార్థన చేశాను. లాస్ట్ 4 years నుంచి మేమిద్దరం స్నేహితులుగా ఉన్నాం. దేవుడంటే మరి దారి తొలగిపోయినటువంటి ఆయన మరలా దేవుణ్ణి తెలుసుకొని ఈ పండుగ, ఈ క్రిస్మస్ పండుగ నేను ఇండియాలో జరుపుకుంటాను, నీతో ఉంటానని ఆయన ఇంగ్లాండ్ నుంచి భారతదేశం మొన్న ఆదివారం వచ్చారు. ఈ వారం అంతా నాతో ఉన్నారు. అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. ఆయన చెప్పేది అదే, ఈరోజు మొదటి క్రిస్మస్ ఇంత సంతోషంగా నేను జరుపుకుంటున్నానని గ్లెన్ గారు అంటాం చాలా సంతోషకరం. కాబట్టి ఆ గ్లెన్ గారికి మనందరం ఒకసారి చప్పట్లు కొడుతూ వారిని అభినందనలు తెలియచేద్దాం. చాలా సంతోషం. కొద్ది నిమిషాల్లో మనం కార్యక్రమాన్ని ముగించుకుంటాం, కేక్ కటింగ్ చేసుకుని అతిథుల ద్వారా. నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మాకు అత్యంత ప్రియులు, మా ప్రియ అన్నగారు, మరి రాష్ట్ర అధికార ప్రతినిధి, లిడ్ క్యాప్ చైర్మన్ గారు కాకుమాను రాజశేఖర్ అన్న గారు వచ్చి గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా వాడిని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. ప్లీజ్ వెల్కమ్ అన్నగారు. కమ్ అండ్ షేర్ ద గ్రీటింగ్స్. చప్పట్లు కొడదాం అన్నగారిని. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఎంపీపీ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా, బాబా గారికి, మరి ఈ యొక్క కార్యక్రమానికి క్రిస్మస్ సందర్భంగా వచ్చేసిన మీ అందరికి కూడా ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రండి. ఇప్పుడే మన మధ్యకి వచ్చిన క్రిస్టియన్ మైనారిటీ స్టేట్ మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్ గారిని చప్పట్లు కొడుతూ వారిని ప్రేమతో ఆహ్వానం తెలియజేద్దాం. వారు క్రిస్టియన్ మైనారిటీ స్టేట్ మేనేజింగ్ డైరెక్టర్ గారు, వారు మనతో ఉండడం చాలా సంతోషం. మరి గతంలో కూడా ఈ చర్చి ప్రారంభిస్తున్నప్పుడు కూడా నా సోదర సమానులు, నాకు చాలా ఇష్టమైనటువంటి పాస్టర్ గారు ఎలీషా గారు, నాకు చాలా ఇష్టం. అందుకే యాక్చువల్గా ఈరోజు నేను రావడానికి అవకాశమే లేదు. ఇక్కడ మీరందరూ ఎలా జరుపుకుంటున్నారో మరి మాకు కూడా ఈ ఒక్కరోజే అవకాశం ఉండేది. మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ మాకు రొటీన్ పనులు ఉంటాయి. కానీ ఈరోజు కుటుంబంతో ఈ ఒక్కరోజైనా సరే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మా బ్రదర్స్ అందరం కలిసి పర్టికులర్గా మేము ఒంగోలులో కానీ హైదరాబాద్లో కానీ ఎప్పుడు కూడా జరుపుకుంటూ ఉంటాం. కానీ ఈసారి విజయవాడలో జరుపుకోవాలని మరి అందరూ అనుకోవడం వల్ల విజయవాడలో ఉండటం జరిగింది. సరే, ఎవరికి తెలియదు కూడా నేను విజయవాడలో. ఒకే ఎలీషా గారు ఎందుకో రాత్రి కాల్ చేసి నాకు అడిగారు, ఎక్కడున్నారన్నా అంటే విజయవాడ అన్న. ఐ థింక్ కంపల్సరీగా రావాల్సిందే అని. సో నాకు అంటే మిగిలిన కార్యక్రమాలు ఏవన్నీ కూడా నేను అవాయిడ్ చేశాను, మొహమాటం లేకుండా చెప్పేశాను, ఒక్కరోజు వదిలేసాను నేను. ఎందుకంటే నిన్నటి వరకు కూడా సెమీ క్రిస్మస్ ప్రోగ్రాంలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా వెళ్ళి అటెండ్ అవ్వడం జరిగింది. ఇంకా ఒక్కరోజు మాత్రం నేను సొంతగా ఉంచుకోవాలనుకున్నాను. ఈరోజు కూడా నాకు ఆ అవకాశం ఇవ్వకుండా ఎలీషా పాస్టర్ గారు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేశారు. ఏదైనా సంతోషం నాకు. అది దేవుని సన్నిధిలో పండగ రోజు దేవుని సన్నిధిలో గడపడం అనేటువంటిది అది మాకు, మా కుటుంబానికి అందరికి కూడా అది మంచిదని నేను రావడం జరిగింది. ఏదైనా కూడా క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ఏకైక పండగ, అందరూ చేసుకుంటారు. ఏకైక పండగ క్రిస్మస్ మాత్రమే.
ఎందుకంటే కొన్ని దేశాల్లో కొన్ని పండగలు, కొన్ని దేశాల్లో కొన్ని పండుగలు రకరకాలుగా ఉంటాయి. కానీ అన్ని దేశాల్లో జరుపుకునే పండుగ మాత్రం ఒక క్రిస్మస్ మాత్రమే. దేవుని ఎందుకంటే మరి అందరికీ తెలుసు, దేవుడు జన్మం దగ్గర నుంచి మరి మరణం వరకు కూడా ఎందుకొరకు ఆయన పుట్టారు, మరి పాపుల్ని రక్షించుటకు పుట్టారు అనేటువంటి విషయాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా గ్రహించారు. కాబట్టి ఈ పండుగని ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటూ ఉన్నారు. అదే కాకుండా కారణ జన్ములు అని ఉంటారు. అది కారణ జన్ములు, ఒక కారణం కొరకు పుడతారు, తర్వాత చనిపోతారు. కానీ ఇక్కడ చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ పుట్టడం అనేటువంటిది ఒక్క యేసుక్రీస్తు వరకే సాధ్యపడింది. జనరల్గా అంటే ఆయన వచ్చిన కారణం కూడా పాపుల్ని వెతికి రక్షించటానికి, అదే కారణం. ఆ కారణం చేతనే మరి మన యొక్క రక్షణ కొరకు ఆయన జన్మించడం జరిగింది, తిరిగి మరణించడం, మరి తిరిగి మళ్ళీ మరి జన్మించడం, మళ్ళీ రావడం అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాంటిది అంటే మనం కూడా ఖచ్చితంగా దేవుని యొక్క ఏదైతే ఆశించారో, ఏదైతే మన నుంచి కోరుకున్నారో, ఎప్పుడైతే మనం అవి నెరవేర్చగలుగుతామో మన జీవితాలు కూడా బాగుండేటువంటి అవకాశం ఉంటుంది. నేను గతంలో ఇది చర్చ్ ఓపెనింగ్ టైంలో వచ్చినప్పుడు నేను చాలా సిక్ అయి ఉన్నాను. నేను సిక్ అయ్యి దాదాపు చాలా రోజుల నుంచి హైదరాబాద్లో ఉన్నా, సిక్ అయ్యి. అలాంటి సందర్భంలో అంటే కదలలేని పరిస్థితుల్లో ఉన్నా. అయితే ఎలీషా గారు ఏం చేశారంటే, అన్న నువ్వు ఎలాగైనా సరే రావాలన్నా అన్నాడు. అరే నాకు బాగాలేదు కదా, నేను అసలు విజయవాడ వచ్చి కొన్ని మంత్స్ అవుతుంది, దాదాపు 6-7 నెలలు అవుతుంది విజయవాడ రావడం. ఇప్పుడు ఒక్కసారిగా నేను రావడం నాకు ఎలా వీలు పడుతుంది, అసలు కాదు అన్నా. నేను రాను అని చెప్పేశాను గట్టిగా. లేదన్నా ఎలా కలగ వచ్చేయండి అన్నాడు. కానీ సిక్ అయినా కూడా ఆ బెడ్ మీద నుంచి అలాగే లేచి అదే రోజు ఫస్ట్ లేవడం, 6-7 నెలల తర్వాత ఆ లేవడం కారులో ఎక్కి పడుకొని నేరుగా చర్చి దగ్గరికి వచ్చాను నేను. ఎందుకంటే నాకు ఒక గుడ్డి నమ్మకం ఉంది, దేవుడు చూసుకుంటాడు ఏదన్నా అయితే అని. డాక్టర్ గారు ఎక్కడికి కదలొద్దు, మంచానికే పరిమితం కావాలి, కొంతకాలం మీరు రికవరీ అయ్యే వరకు, మీకు బాడీ అది ఇన్ఫెక్షన్ ఉంది. ఫుడ్ పాయిజన్ అయింది నాకు ఆ టైంలో. ఆ ఫుడ్ పాయిజన్ అవ్వటం వల్ల బాడీలో అంత ఇన్ఫెక్షన్ ఉంది, అందువల్ల మీరు కదలడానికి లేదు అని ఒక ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. అయినా కూడా నేను మొండిగా మరి దేవుని చర్చి, మరి దేవుని సన్నిధికి వెళ్తున్నాను కాబట్టి నాకేం కాదు అని మొండిగా నేను రావడం జరిగింది. ఇక్కడ కార్యక్రమాలు అదే ఇబ్బందితోనే ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనడం, ఆ తర్వాత విజయవాడ వెళ్ళటం, ఆ మొదలు పెట్టింది ఇప్పటి వరకు కూడా తిరగడం ఆపలేదు నేను. ఎందుకంటే అది దేవుడి మీద భారం వేసేసా. అది అలాగే తిరిగాను నేను, ఇంకా నేను ఆగలేదు. ఒక్కసారి మంచం దిగిన తర్వాత మళ్ళీ మంచం ఎక్కకూడదు అనుకున్నా నేను. ఇక అలాగే తిరిగా, కష్టమైన నష్టమైన ఏదైనా సరే దేవుడి మీద భారం వేశాను. అప్పుడు నమ్మకం, దేవుడి మీద భారం వేస్తే ఏదైనా సాధ్యం అవుతుంది, ఏమైనా సరే ఆయన చూసుకుంటాడు. బ్లైండ్గా నమ్మేశాను నేను. బ్లైండ్గా నమ్మేసి మరి అక్కడి నుంచి కూడా ప్రతి కార్యక్రమాల్లో పాల్గొనటం, ఆఫీస్కి వెళ్ళి కూడా కూర్చుంటున్నాను నేను. ఇంకా రొటీన్ వర్క్లు అన్నిట్లో వెళ్ళిపోతా ఉన్నా. అది నాకు తెలియకుండానే నాలో ఉన్నటువంటి అనారోగ్యం అంతా పోవడం జరిగింది. మళ్ళీ నార్మల్గా అయిపోయి ఈ సంవత్సరం సీజన్లో క్రిస్మస్ ప్రోగ్రామ్స్ రాష్ట్రంలో ఉన్న అనేక ప్రాంతాలకి నేను వెళ్ళడం జరిగింది. అయితే నేను చెప్పదలుచుకుంది, దేవుడి మీద భారం వేస్తే, దేవుని మీద నమ్మితే ఖచ్చితంగా మనకి అన్ని విధాలా కూడా మేలు జరుగుతుంది అనేటువంటి దానికి గట్టి నిదర్శనమే నాకు జరిగినటువంటి ఆ సంఘటన. అప్పుడు మరి ఆ రోజు మరి ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిపాటి ఇబ్బంది ఉంటుంది. వీళ్ళకి ఎవరికి తెలియకపోయినా ఆ రోజు మినిస్టర్ గారు కూడా వచ్చారు. నాకు ఫ్రెండ్ జోగి రమేష్ గారు, నాకు మంచి స్నేహితుడు, చిన్నప్పటి నుంచి మేమంతా యూత్ కాంగ్రెస్ నుంచి కూడా. ఇప్పుడు ఆయన కూడా ఆ రోజు రావడం జరిగింది, అందరం కలుసుకున్నాం.
ఆ హ్యాపీనెస్, ఆ యొక్క ఆ హుషారు అనేటువంటిది కూడా ఇప్పటికి కూడా అలాగే కొనసాగిస్తే ఇప్పుడు అంతా దేవుడి దయ వల్ల మంచిగా అయిపోయి అన్ని కార్యక్రమాల్లో సంతోషంగా పాల్గొన్నారు. ఆ యొక్క మరి మరొక జీవితాన్ని ఇచ్చిన దేవదేవునికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి ఎలీషా గారు కూడా ఎంతో ప్రయాసకు వచ్చి ఇదంతా ఏర్పాటు చేసి, నాకు అందుకే గుర్తు, నాకు బాగా ఆ రోజు చర్చి నిర్మాణానికి సంబంధించి కానివ్వండి, హడావుడిగా అప్పుడు ఏర్పాటు చేసి మరి ఆయన అంతా దేవుని సేవలో అంతా రిస్క్ తీసుకొని కూడా ఆయన ముందుకు నడుస్తున్నటువంటి కనీసం మేము వచ్చే ఆదరణగా రాకపోవడం అనేటువంటిది అది నాకు మంచిది కాదని నేను భావించాను. అందుకే ఆయన ఎప్పుడు ఏ కార్యక్రమానికి పిలిచినా కూడా ఎలీషా గారు నేను తమ్ముడిగానే భావిస్తాను, నేను పాస్టర్ గారి కన్నా. నేను ఖచ్చితంగా కార్యక్రమాలకి అటెండ్ అవుతాను. నేను నా వైఫ్ కూడా తెలీదు, యాక్చువల్గా ఇక్కడ ప్రోగ్రామ్ ఉందని తెలీదు. మనకు వేరే ప్రోగ్రామ్ మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో అందరూ ఇప్పుడు లంచ్కి అందరూ అక్కడ కలుసుకునే కార్యక్రమం ఉంది. మా ఫ్యామిలీస్ మొత్తం అక్కడికి చేరుతున్నాం. అయినప్పటికి కూడా ప్రాధాన్యత దేవునికి ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ముందు ఇక్కడికి రావాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాము. మరి మీ అందరు కూడా నేను విన్నపం, మీ అందరు అనుదిన ప్రార్థనలో మరి ఇక్కడ ఉన్నటువంటి అందరి యొక్క కుటుంబాలని కూడా గుర్తు పెట్టుకోవాలని, మీ అనుదిన ప్రార్థనలో మా గురించి ప్రార్థన చేయాలని మీ అందరిని కూడా కోరుకుంటూ, అలాగే మీ యొక్క అనుదిన ప్రార్థనలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వారి కుటుంబాన్ని కూడా మీ ప్రార్థనలో గుర్తు చేసుకోవాలని నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఆయన మన కొరకు ఆయన అనేక సేవలు అందిస్తున్నారు. అనేక విధాలుగా అట్టడుగు వర్గాల కోసం, పేదవాళ్ళ కోసం దేవుడు కూడా పేదవాళ్ళకి ప్రేమను ఎప్పుడైతే పంచుతామో దేవుడు కూడా మనల్ని ఆదరిస్తాడు. మనకి పేదవాళ్ళని మరి ఆయన హక్కున చేర్చుకొని పేదవాళ్ళకి అవసరమైనటువంటి అన్ని అంశాలను కూడా ఆయన నవరత్నాల ద్వారా అందిస్తూ ఉన్నారు. మీకు తెలుసు, నేను ఈ సందర్భం ఇంకొక మాట చెప్పి ముగిస్తాను, చాలా సమయం అయిపోయింది. ఒకే ఒకటి నవరత్నాల ద్వారా అంటే నాకు గుర్తొచ్చింది. అయితే వాళ్ళు దేవుని భయము భక్తి కలిగినటువంటి కుటుంబం కనుక మరి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే పదాన్ని ఎందుకు తీసుకున్నారంటే, మీకు తెలుసు కదా, బైబిల్లో గలతీ 5:22లో ఏమున్నాయి? ఆత్మ ఫలాలు, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనము, ఆత్మవిశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. సో ఇవన్నీ నవరత్నాలు అంటే ఏదో అనుకుంటారు చాలామంది, తెలీదు. బైబిల్లో ఏదైతే ఉందో దాన్ని పికప్ చేశాడు ఆయన. ఆ 9 నవరత్నాల ద్వారా మరి ప్రజలకు, పేదలకి సహాయం చేస్తున్నటువంటి మరి వాళ్ళ కుటుంబాన్ని ఆయన మరొకసారి కూడా మనం బలపరచాలా, ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మీ అందరినీ కూడా మీరు చూడండి, ఆయన క్రిస్మస్ అంటే ఆయన ఇంగ్లాండ్లో ఉండాల్సిన ఆయన ఇంగ్లాండ్లో, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టి, ఇప్పుడు మాకు కూడా బాధే, మా 2 పిల్లలు అక్కడే ఉంటారు లండన్లో. నా వైఫ్ కూడా లండన్లో ఉండేది, మొన్నటి వరకు అక్కడ లెక్చరర్ కాలేజ్, వచ్చేసింది ఇక్కడికి. అంటే వాళ్ళందరిని వదిలిపెట్టి ఆయన ఒక్కడే ఇక్కడికి వచ్చి మన మధ్యలో మరి క్రిస్మస్ జరుపుకోవాలని ఆశపడటం అనేటువంటిది కూడా నాకు నిజంగా కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఏది ఏమైనా ఒక మంచి కార్యక్రమానికి మరి ఈ పాలు పంచుకునే అవకాశం కల్పించినటువంటి ఆ దేవదేవునికి, ఈ పాస్టర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు. వారు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అదే రీతిగా లిడ్ క్యాప్ చైర్మన్ గారు. మరి ఎంతో ప్రభుత్వ బాధ్యతలు ఉన్నప్పటికీ ఈరోజు మనల్ని ప్రేమించి మన మధ్యకి రావడం చాలా సంతోషకరం. మరి మేడం గారితో రావడం ఇంకా సంతోషకరం. మరి ఈ సమయంలో మేడం గారు కూడా, షర్మిల రాజశేఖర్ గారు కూడా జస్ట్ గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా ఆయన ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. జస్ట్ క్రిస్మస్ విషెస్. ఆ తర్వాత ఎండి గారు విషెస్ తెలియజేసిన తర్వాత కేక్ కట్ చేద్దాం, మనం ముగించుకుందాం ఫైనల్గా. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. I wish you all a very happy and a blessed Christ-centered Christmas. Sir, you look so smart in the dress.
ఆ, మరి నేను ఒక్క మాటే చెప్పాలని ఆశపడుతున్నానండి. మరి హెబ్రీల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము మరి 23వ వచనములో ఏమని రాయబడి ఉంటుందంటే, దేవుడు నమ్మదగినవాడు. ఈ క్రిస్మస్ దినాల్లో కొన్ని జరిగి ఉండొచ్చు, దేవుడు వాగ్దానం చేసి ఉండొచ్చు, ఒకవేళ జాప్యం జరిగి ఉండొచ్చు, కానీ మనం నమ్మవలసిన విషయం ఏంటంటే ఆయన నమ్మదగిన దేవుడు. మరి మా హస్బెండ్కి ఎంతో కష్టంలో ఉన్నప్పుడు వాగ్దానాన్ని నమ్మి మరి దేవుని వైపు చూసినప్పుడు మరి మరణపు అంచుల్లో నుంచి దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు. దేవుడు నమ్మదగిన దేవుడు. మరి 2వ కొరింథీ 9వ అధ్యాయము 8వ వచనంలో ఈజ్ అన్ ఏబుల్ గాడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. సో మన దేవుడు చేయదగ్గ దేవుడు. కాబట్టి ఈ క్రిస్మస్ సంతోషం మీ అందరి హృదయాల్లో, మీ కుటుంబాల్లో ఉండాలని, మరి దేవదేవుడు ఎన్నో చేశాడు కదండి. ఆయన మరి ఒక ఏమంటారు ప్యాలెస్లో పుట్టాల్సిన దేవుడు మరి ఆర్డినరీగా ఒక పశువుల శాఖలో, ఎందుకు అంటే పశువుల శాలలో పుట్టింది మన కొరకు, మనల్ని దరిద్రులుగా ఉన్న మనల్ని ధనవంతులుగా చేయటానికి. మరి ఆ పశువుల శాలలో కంపు కొడతా ఉంటుంది కదా, కానీ మనల్ని ఒక సువాసనగా దేవుని సన్నిధిలో నిలబెట్టడానికి. మరి ఇన్ని చేసిన దేవుడు మరి నీ జీవితంలో ఏదైతే ఇంకా జరగవలసింది ఉందో చెయ్యడా, తప్పక చేస్తాడు. కాబట్టి ఈ క్రిస్మస్ నిజమైనటువంటి సంతోషం మీ ఇంట్లో వంటలోనే కాదు, మన హృదయాల్లో ఉండాలి. మనం అన్ని విషయాల్లో దేవుడు నమ్మదగిన దేవుడని మన క్రియల్లో, మన మొహంలో, నవ్వులో అన్ని రకాలుగా మనం చూపిద్దాం. మరి తెలియని వాళ్ళు కూడా ఏం చేయాలంటే, ఏంటి వీళ్ళలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకతని గుర్తించి దేవుని నామాన్ని మనం ఘనపరిచే వాళ్ళగా ఉండాలి. కాబట్టి ఇలాంటి మరి సందర్భము మరి నాకు ఇచ్చినటువంటి పాస్టర్ గారికి మరి థ్యాంక్స్ అండి. మీరు నా పక్కనే కూర్చొని ఉన్నారు, నేను పలకరిస్తున్నాను, మీరు గమనించలేదు, ఎవరి కోసమో ఫోన్ చేస్తున్నారు. అదే హైట్ ఈరోజు నాకు తెలీదు మీరు అవార్డు తీసుకుంటున్నారని, బట్ వి థ్యాంక్ గాడ్. సో ఈయనకు చాలా ఇష్టం మీరంటే, అందుకనే ఈరోజు మీ మధ్యలో గడపడానికి వచ్చాము. సో I wish you, brother, pastor, I do not know whatever your position, a very happy Christmas. And I said that God is faithful according to Hebrews chapter 10 and verse 23, and also 2 Corinthians chapter 9 and 8. He is an able God. So I just told them that in spite of all our circumstances, that we need to keep faithful to God as He is so faithful to us. Thank you so much. God bless you. I try to translate what I have said. Thank you so much. God bless you, Pastor. Give Madam Gariki chappalu kodadam. Thank you so much, Madam Garu. Yes, God is faithful. So remember God's goodness in all time, every time. దేవుని మంచితనాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన్ని స్తుతించే వారముగా మనం ఉండాలి. చివరిగా మరి క్రిస్టియన్ మైనారిటీ రాష్ట్ర మేనేజింగ్ డైరెక్టర్ గారు మరి శేఖర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ప్లీజ్ వెల్కమ్ సార్. చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానం తెలియజేద్దాం. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఈ యొక్క క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి మరి అన్న రాజశేఖర్ దంపతులకు, అదేవిధంగా ఇంగ్లాండ్ నుంచి వచ్చేసినటువంటి పాస్టర్ గారి ఫ్రెండ్ లిన్ గారికి, అదేవిధంగా ఎంపీపీ జ్యోత్స్న గారికి, ముస్లిం మత పెద్ద బాబా గారికి, కోఆప్షన్ మెంబర్స్ ఉన్నారు, కోఆప్షన్ మెంబర్కు, ఇంకా మరి ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉంటే వారికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హ్యాపీ క్రిస్మస్. చాలా సంతోషం ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలుసుకోవటం. ఈరోజు స్పెషల్ డే కూడా కదా మీ అందరికీ. ఒకవైపు క్రిస్మస్,
చాలా సంవత్సరాల నుంచి క్రిస్మస్ పాస్టర్ గారితో మీరు బాగా జరుపుకుంటున్నారు, అవునా? ఈసారి ఇంకా ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటుంటారు. ఎందుకోసం కదా, ఎమినెంట్ క్రిస్టియన్ అవార్డు వచ్చింది కాబట్టి. చాలా ప్రెస్టీజియస్ అవార్డు అది. మన ఆంధ్రప్రదేశ్లో అత్యున్నత స్థాయిలో మరి సర్వీస్ చేసినందుకు మన క్రిస్టియన్ పీపుల్కి ఇస్తూ ఉంటారు. కానీ మరి ఆ అవార్డు మా ద్వారానే వచ్చింది, మా ఈ యొక్క కార్పొరేషన్ ద్వారానే వచ్చింది. కానీ పాస్టర్ గారు రాలేదు. పాస్టర్ గారికి పాస్టరు అందుకు పరిచయం చేసినందుకు రాలేదు. మా దాంట్లో ఆ విభాగం లేదు, దేవుని పరిచర్యకు సంబంధించి విభాగంలో లేదు. అంటే 5 విభాగాల్లో ఇస్తున్నాం, ఆ 5 విభాగాల్లో దేవుని పరిచర్య లేదు. ఏముందంటే సర్వీస్ ఉంది. సోషల్ సర్వీస్ కేటగిరీలో పాస్టర్ గారికి మరి అవార్డు రావటం జరిగింది. అయితే చాలామంది అప్లై చేశారు. చాలా వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ ఒక బుక్స్ రూపంలో ప్రింట్ చేసుకొని మరీ వచ్చారు. వాటిలో పాస్టర్ గారు కూడా ఒకటి. కానీ మరి పాస్టర్ గారిని పాస్టర్ గారితో పరిచయం నాకు కొద్ది కాలం అయినప్పటికీ, మేబీ 2 months అవుతుంది, 2-3 months అవుతుంది అంతే. కానీ అయిన రోజు నుంచి ఆయనంటే ఒక మంచి అభిప్రాయం నాకు కలిగింది. ఎందుకంటే ఆయన మరి దేవుని సేవలో చాలా నిక్కచ్చిగా, చాలా అంటే చాలా ఫెయిత్ దీంతో ఆయన సర్వీస్ చేస్తూ ఉన్నారు. మరి సర్వీస్ ఆ పరంగా పరిచర్య పరంగానే కాకుండా ఆయన వేరేది ఎంచుకున్నారు, సోషల్ సర్వీస్. సంఘాన్ని నడిపించడమే కాకుండా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మందికి అనేక విధాలుగా ఆయన ఆపన్న హస్తం అందిస్తూ, మరి మీ యొక్క అన్ని అవసరాలను తీరుస్తూ, చిన్నపిల్లల నుంచి అయితేనేమి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరి యొక్క అవసరాలను గుర్తిస్తూ దాన్ని తీర్చడానికి చాలా శ్రమ తీసుకుంటూ ఆయన ముందుకు వెళ్తున్నారు. అందుకోసం మరి ఆయన చేసినటువంటి ఆ ప్రత్యేకమైన కృషి కోసం ఆయనకు అవార్డు ఇవ్వడం జరిగింది సీఎం గారి చేతుల మీదుగా. నాకు అయితే చాలా సంతోషంగా ఉంది. నేను ఎరిగిన పాస్టర్ గారు, వారు మంచి సర్వీస్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఒక మాట చెప్పాలి. పాస్టర్ గారు లాస్ట్ మినిట్ వరకు కూడా అప్లై చేయలేదు. లాస్ట్ మినిట్లో వచ్చి పాస్టర్ గారు అప్లికేషన్ ఇచ్చారు. సో మరి అది యొక్క దేవుని ప్రణాళిక. అంత గొప్ప గౌరవాన్ని పొందటం పాస్టర్ గారు, ఇవన్నీ ఒక పక్కన పెట్ట, అంటే ఆయన ఏదో అవార్డు కోసం పనిచేయట్లేదు, అది నాకు తెలుసు. కానీ అటువంటి వారిని ఈ యొక్క అవార్డ్స్తో గౌరవించడం అనేది చాలా అవసరం, ప్రోత్సహించడం అనేది చాలా అవసరం. సో ఏది ఏమైనా మీ పాస్టర్ గారు మరి ఆంధ్రప్రదేశ్ లెవెల్లో స్థాయిలో ఒక మంచి ఎమినెంట్ క్రిస్టియన్గా గుర్తింపబడటం, మరి ఈ యొక్క సీఎం గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవటం అనేది మీకెంత అయితే సంతోషంగా ఉందో నాకు అంతే సంతోషంగా ఉంది. మాది కంచికచర్లే పక్కన. రాత్రంతా చర్చిలోనే ఉన్నాం, 5 గంటల వరకు చర్చిలోనే ఉన్నాం. అందుకే కొంచెం లేట్ అయిపోయింది రావటం కూడా. సో మళ్ళీ వస్తూ ఉంటాం. మీ యొక్క సంఘాన్ని తప్పనిసరిగా విజిట్ చేస్తూనే ఉంటాము. నా వంతు ఎటువంటి మరి అవసరం ఉన్నా దాంట్లో నా వంతు సహాయం అందిస్తానని తెలుపుతూ, దేవుడి రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప కార్యం చేస్తాడని ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన ఫలిస్తే తప్పనిసరిగా మరి మీ అందరికీ కూడా మేము అందుబాటులో ఉంటూ చాలా పెద్ద ఎత్తున మీకు తోడ్పాటును అందిస్తామని ఈ మాట ఇస్తూ, మరి నన్ను ఇక్కడికి పిలిచి ఇంత మంచి యొక్క అకేషన్లో నాకు ఈ భాగాన్ని కలిగించినందుకు పాస్టర్ గారికి, అదేవిధంగా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ చెప్పలు కొడదాం మరి ఒకసారి. వారు క్రిస్టియన్ మైనారిటీ స్టేట్ మేనేజింగ్ డైరెక్టర్గా వారు ఉన్నారు, శేఖర్ గారు. మరి వారు చాలా వారు కూడా వారి సేవా కార్యక్రమాలు నాకు తెలుసు. మేడం గారు వీరులపాడు మండల
జడ్పీటీసీగా వారు ఎంతో పరిచయం చేస్తూ ఉన్నారు. మరి శేఖర్ గారికి మనందరి తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు వారి కుటుంబాన్ని దీవించును గాక. ఈ సమయంలో అతిథులందరూ కూడా కలిసి కేక్ కట్ చేస్తాడు, కేక్ సిద్ధం చేస్తారు. ఒకసారి మనందరం లేచి నిలబడదాము. లెట్ us all స్టాండ్ టుగెదర్. ఓ ప్రత్యేకమైన పాట పిల్లలు త్వరగా వారు పాడుతుండగా క్రిస్మస్ సందర్భంగా ఈ కేక్ కటింగ్ లో మనం ముందుకు కొనసాగుదాం. పిల్లలు ఎక్కడ? పిల్లల పాట ఇక్కడికి రండి, ఎదురుకి త్వరగా సాంగ్ పెట్ట పిల్లలు. చేయండి త్వరగా త్వరగా. ఈ సమయంలో ప్రత్యేకమైన పాట వారు ఆఫరింగ్ సాంగ్ ఎవరు ఉన్నారు? రెండొకసారి ఆఫరింగ్ సాంగ్ ఇల్లేనా? సరే పిల్లల్ని ఆపుదాం, వాళ్ళు ఫైనల్గా వేస్తారు. అతిథులందరూ పైన ఉన్నారు కాబట్టి కనిపించదు కాబట్టి. సో దిస్ ఈస్ ద టైమ్ ఫర్ ఆఫరింగ్. సో ప్రత్యేకమైన పాట పెద్దలు వచ్చి పాడుతూ ఉండగా మనం త్వరగా రావాలి, టైం లేదు. తర్వాత మనం కేక్ కట్ చేద్దాం. అందుతో చివరి ప్రార్థనతో మనం ముగించుకుందాం. ఇంతవరకు చాలా చక్కగా మరి గ్రీటింగ్స్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఒక 5 to 10 minutes కార్యక్రమం అంతా మనం ముగించుకుంటాం. అందరం లంచ్కి వెళ్దాం. దయచేసి ఒక 10 minutes కార్యక్రమాన్ని మనం ముగించుకుంటాం. సంతోషకరమగు వర్తమానము పంచుకుపోదాం సర్వలోకము. సంతోషకరమగు వర్తమానము పంచుకుపోదాం సర్వలోకము. అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. సంతోషకరమగు వర్తమానము పంచుకుపోదాం సర్వలోకము. సంతోషకరమగు వర్తమానము పంచుకుపోదాం సర్వలోకము. మందలు కాచే కాపరులకు దూత మంచి వార్త చెప్పిపోయెను. మందలు కాచే కాపరులకు దూత మంచి వార్త చెప్పిపోయెను. పామరులైన పండితులైన పామరులైన పండితులైన అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. సంతోషకరమగు వర్తమానము పంచుకుపోదాం సర్వలోకము. సంతోషకరమగు వర్తమానము పంచుకుపోదాం సర్వలోకము. తూర్పు దేశము జ్ఞానులకును క్రీస్తు దర్శన భాగ్యమాయెను. తూర్పు దేశము జ్ఞానులకును క్రీస్తు దర్శన భాగ్యమాయెను. శ్రీమంతులైన సామంతులైన శ్రీమంతులైన సామంతులైన అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం